హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మానస. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, 4 బర్నర్ గ్యాస్ స్టవ్ని మేము తీసుకోవడం జరిగింది. దాని అన్బాక్సింగ్ చేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీతో పంచుకోవాలని చూపిస్తున్నారు. ఇది ప్రిజియాన్ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను వాడుతున్న గ్యాస్ స్టవ్ కొంచెం రిపేర్ వచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఖర్చు పడిపోయిందండి. ఇది మార్చుకోవాల్సి వచ్చింది. ఎలాగో తీసుకుంటున్నాం కదా అని కొంచెం ట్రెండీగా ఉండేది తీసుకున్నాము. కాకపోతే నాకైతే ఇప్పుడప్పుడు తొందరలో మార్చాలనేది లేదు. కాకపోతే ఇక గ్యాస్ స్టవ్ పాడైపోయింది కాబట్టి మనం మార్చాల్సి వచ్చేసింది అన్నమాట. చూస్తున్నారు కదా, 4 పొయ్యిల గ్యాస్ స్టవ్ చాలా అంటే చాలా ముచ్చటగా ఉందండి. అంతే కదా, ప్రిజియాన్ గ్యాస్ స్టవ్ అన్నమాట. మీరు దీని ప్రైస్ ఇదంతా తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలుస్తుంది. అది కట్ చేస్తున్నారు చూడండి, అది స్క్రూలు అనమాట. దాన్ని బిగిచ్చేస్తాము. ఈ స్క్రూలు బిగిచ్చేస్తే మనకు గ్యాస్ పొయ్యి స్టాండర్డ్గా ఉంటుంది. ఆ 4 ఏంటి అనుకుంటున్నారో చెప్తాను, వెయిట్ చేయండి. ఆ 4 ఏంటి ఏంటి అనే దాని గురించి ముందుగా ఇప్పుడు 4 వైపులా పొయ్యికి స్టాండ్లు బిగిస్తున్నామండి. అది బిగిస్తేనే కదా సపోర్ట్ ఉండేది. మా వారు బిగిస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ మొత్తం ఇట్లా దేనికి దానికి మనకి ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా మనము బిగించుకోవాలండి. ఏదైనా కొంచెం అటు ఇటు అయినా అంతే కదా, గ్యాస్తో కూడింది కాబట్టి. చూడండి, ఇట్లాగా మనకు పైన పెట్టుకునే స్టవ్ మీద పెట్టుకునే మాత్రం వెనక అతికిచ్చేసి ఇచ్చారు. మనం వాటిని కట్ చేసేసి కత్తిరితోటైతే రావట్లేదండి. అందుకని కత్తి పెట్టి కట్ చేసాము. కత్తిరితో రాలేదు, ట్రై చేసామన్నమాట. సరేనండి, ఇట్లాగ 4 తీసేసి చక్కగా వాటికి అలాగ పెట్టేసేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రేపటి నుంచి మనకు ఎలాగో స్కూల్స్ ఉన్నాయి కదా, మండే నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. మా పిల్లలకైతే సెలవులే లేవండి, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఓకేనండి, అదిగోండి 4 పక్కల అంతా చేస్తున్నారు. మేము ఇది ఆన్లైన్లో కాదండి, ఇక్కడ షాపింగ్ మాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో షాపింగ్ మాల్లో కూడా సేమ్ కాస్టే ఉందండి ఈ స్టవ్ యొక్క కాస్ట్ అనమాట. చూడండి, మీరు ఇది స్టవ్ కాస్ట్ ఎంత తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ప్రైస్ అనేది రివ్యూ అప్పుడు చెప్తానమాట మీకు. అప్పుడు నాకు అర్థమవుతుంది కదా, నాకు కూడా వీళ్ళు నా వీడియోస్ చూస్తున్నారని. ఇట్లా 4 సైడ్స్ తొందరగా పెట్టేసుకోవడం జరిగిపోయింది. అయిపోయిన తర్వాత మీకు 4 వాళ్ళు ఎక్స్ట్రా 4 ఇచ్చారు. అవి ఏంటా అనుకుంటున్నారు. అది మనము పెద్ద పెద్ద వంటలు చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి దానికి ఎక్స్ట్రాగా ఒక 4 ఇచ్చారు. అవి ఏంటో చూపిస్తాను ఉండండి. మర్చిపోయానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొంచెం సేపు ఆగండి, మిగతా అదంతా మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేయండి. ఇంతకీ సంక్రాంతికి మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారా? నేను కోరుకుంటున్నానండి. సైనింగ్ ఆఫ్ మానస. ఇంకొకటి ఉండండి, అది చూపించేసి ఇంకా వీడియోని మ్యూజిక్ తోటి ఎండ్ చేసేస్తాను. నిన్న మా భోగి వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. లైవ్ స్ట్రీమింగ్స్ కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి. ఇంక ఇదిగోండి, ఇది లాస్ట్ అనమాట, 4వది వచ్చేసింది. స్టవ్లు 3 కొందామా 4 కొందామా అని నేను చాలామందిని అడిగానండి, ఎంక్వైరీ చేస్తాను. చాలామంది అయితే 3 పొయ్యిలు వద్దన్నారు. కాకపోతే 3 పొయ్యిలు వద్దని ఎందుకన్నారంటే ఎవరు చెప్పలేదు కదా, పెట్టుకోకూడదని. ఎవరి ఇష్టాలు వాళ్ళవి కదా. 3 పొయ్యిలు అయితే నాకు కూడా ఇష్టం లేదు. ఇదిగోండి, టోటల్గా గ్యాస్ స్టవ్ లుక్ అనమాట. ఇది ఇట్లా ఫైనల్ లుక్ ఇది కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి, దానిపైన అవి పెట్టేస్తున్నాము. 4 మీద 4 పెట్టేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కన్ఫామ్ అయిపోతుంది. మొత్తానికి ఫైనల్గా అయిపోయిందండి నా గ్యాస్ స్టవ్ పెట్టేసేయడం. అవి మనము కట్ చేసుకునేటప్పుడు, మనం స్టవ్ వెలిగించుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చులేనని అవి కట్ చేయలేదన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఒక 4 వచ్చినాయి అని చెప్తున్నాను కదా. 4 చూడండి, మా వారికి తెలియక ఎట్లా పెట్టాలి ఏంటని అడుగుతున్నారు. నాకు ఏమంటే వేయలేదు, చూడు నేను పెడతానని చెప్పి పెడుతున్నాడు. కానీ అది ఆయన వల్ల కాలేదు. చూడండి, నేను కూడా పేపర్ తీసేసుకొని నేను పెడతానంటే ఫస్ట్ ట్రై చేస్తానని చెప్పి ట్రై చేస్తున్నారు. సరే, నువ్వు ట్రై అయిన తర్వాత నేను తీసుకొని ట్రై చేస్తానని ఉన్నా. అదిగోండి, అలా పెట్టింది కరెక్టే కానీ కుదరలేదంట ఆయనకి. తర్వాత నాకు ఇచ్చేసారు, నువ్వు చూసి పెట్టుకోమాయి అని. ఇక నేను కూడా తీసుకొని నేను సరేలేని పెడుతున్నాను.
అలా పెట్టుకొని మీకు నేను చూపిస్తాను. చూడండి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. ఇదేనండి నా గ్యాస్ స్టవ్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అనమాట. ప్లీజ్ అండి చూడండి, నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలా మనకు 4 అది చాలా వెయిట్ ఉన్నాయండి. ఆ 4 కూడా మామూలు వెయిటే లేదు. ఎందుకంటే అంత వెయిట్ ఇస్తేనే కదా మనం ఏదైనా బాండీలు అలాంటివి పెట్టుకునేటప్పుడు ఆపుతాయని అంత వెయిట్ ఇచ్చారనమాట. ఓకేనండి. ప్లీజ్ 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 మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. చూపిస్తానుండండి ఆ 4. అదిగోండి మా వారు ఇప్పుడు పెడుతున్నారు చూడండి. నేను చూపించాను ఫస్ట్. అదిగోండి బయట సైడ్కి అట్లా 4 అనమాట. అట్లా 4 పెట్టుకుంటే మనకు ఏదన్నా వంటలు చేసుకోవాలన్నప్పుడు వంటలు చేసుకోవచ్చు అనమాట. అదిగోండి 4. ఓకేనండి. ఇదేనండి ఈరోజు నా చిన్న వీడియో అనమాట. ఇదిగోండి అలాగన 4. ఓకేనండి. సైనింగ్ ఆఫ్ మానస. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి నా గ్యాస్ స్టవ్ వీడియో నేననమాట. మరొక అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.